ప్రియ సహోదరి సహోదరులారా, క్రైస్తవ జీవితం బయట ప్రదర్శన కాదు, లోపలి పరివర్తన అని ఈనాటి 3 పరిశుద్ధ గ్రంథ పఠనాలు మనకు బోధిస్తూ ఉన్నాయి. దీనిలో భాగంగా మొట్టమొదటిగా మన ప్రభువు దేవుని మార్గంలో పయనించమని మనకు ప్రబోధిస్తూ ఉన్నారు. దేవుని మార్గంలో పయనించటము అనేటువంటిది ఎలా జరగాలి అన్నటువంటి విషయాలను మనకు ఈనాడు సిరాకు రాసినటువంటి గ్రంథము ద్వారా తెలియపరుస్తూ ఉన్నారు. మనమందరము విశ్వసించవలసినది, నమ్మవలసినది సత్యం ఏమిటంటే, ప్రభువు మనలను స్వేచ్ఛాజీవులుగా సృష్టించి ఉన్నారు. మనమందరము ఈ భూలోకంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా స్వేచ్ఛాజీవిగా సృష్టించబడినటువంటి వాడే. కనుక ప్రతి వ్యక్తి తను చేసేటువంటి కార్యాలకు బాధ్యత వహించాలి అని ప్రభువు తెలియచేస్తున్నాడు. నీవు చేసినా, నేను చేసినా, మరెవరు చేసినా మనం చేసేటువంటి కార్యాలకు, పనులకు మనమే బాధ్యులము. మంచి ఏదో చెడేదో దేవుడు తన యొక్క చట్టము ద్వారా, నియమముల ద్వారా మన ముందుంచున్నారు. బైబిల్ గ్రంథంలో అనేకమైనటువంటి చట్టాలను, అనేకమైనటువంటి నియమ నిబంధనలను ఆ ప్రభువు మనకు తెలియపరుస్తూ ఉన్నాడు. దాని ద్వారా మనము ఎలా నడవాలి, ఎలా పయనించాలి, దేవుని మార్గంలో ఎలా జీవించాలి అన్నటువంటి విషయాలను మనకు ప్రభు సుస్పష్టం చేస్తూ ఉన్నారు. సిరాకు రాసినటువంటి గ్రంథంలో 15వ అధ్యాయము 15వ వాక్యాన్ని చూసినట్లయితే, ఆయన వారికి తన చట్టమును, నియమములను ప్రకటించెను. నీకు ఇష్టమున్న ఎడల నీవు చట్టములను పాటింపగలవు, దేవుని చిత్తమును నెరవేర్చు శక్తి నీకు కలదు అంటున్నాడు. కాబట్టి ఆ ప్రభువు మనకిచ్చినటువంటి చట్టాలను లేదా నియమాలను పాటించగలిగేటువంటి శక్తిని కూడా మనకిచ్చాడు అన్నటువంటి విషయాన్ని ఆ యొక్క వాక్యం ద్వారా తెలియచేస్తున్నాడు. మానవ బలహీనత వలన మనకు అప్పుడప్పుడు అనిపిస్తూ ఉంటుంది, ఈ చట్టాన్ని, ఈ నియమాన్ని అనుసరించడం చాలా చాలా కష్టతరము అని చెప్పేసి అనిపిస్తుంది. కానీ ప్రభు ఏమంటున్నాడంటే, నేను ఇచ్చినటువంటి చట్టములను, నేను ఇచ్చినటువంటి ఈ యొక్క నియమములను, నిబంధనలను పాటించడానికి కావలసినటువంటి శక్తిని కూడా నీకు నేను ఇచ్చాను అని చెప్పేసి ఆ యొక్క వాక్యం ద్వారా ఆ ప్రభు మనకు తెలియచేస్తూ ఉన్నారు. ఇంకా ముందుకు చూసినట్లయితే ఈనాటి మొదటి పట్టణంలో ఆ ప్రభువు మనకు 16, 17 వాక్యాలలో మన ముందు ఏమి ఉంచినది అన్నటువంటి విషయాన్ని తెలియచేస్తున్నారు. అగ్ని, నీరు నీ ముందు పెట్టబడి ఉన్నవి, చేయి చాచి నీకిష్టమైన దాన్ని అందుకొనుము. మానవుని ముందు జీవన్మరణములున్నవి, ఆయన కోరుకున్నది ఆయనకు లభించును అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాడు. మన ముందు ఏముంచాడో కూడా ప్రభువు ఈ యొక్క వాక్యం ద్వారా తెలియచేస్తున్నాడు. నీ ముందు నీరున్నది, అగ్ని ఉన్నది. నీరు దేనికి నిదర్శనము? జ్ఞానస్థానానికి నిదర్శనం, భక్తిస్థానానికి నిదర్శనం, రక్షణకు నిదర్శనం అని చెప్పేసి తెలియజేస్తున్నాడు. నీవు రక్షింపబడాలి అనుకున్నావా? నీటిని స్వీకరించి ఆయన చూపించినటువంటి నియమ నిబంధనల ప్రకారము, ఆయన చూపించినటువంటి మార్గంలో నడవమని ఆ ప్రభు మనకు తెలియపరుస్తూ ఉన్నారు. జీవన్మరణాలు అనేటువంటివి కూడా నీ ముందున్నవి. అది నువ్వు ఏ విధంగా జీవిస్తావు, ఏ విధంగా నడుస్తావు, ఆ ప్రభు చూపించినటువంటి మార్గంలో నడవడానికి నీవు ఇష్టపడుతున్నావా లేదా అన్నటువంటి విషయాలను మనము ఆత్మ పరిశీలన చేసుకుంటూ తదనుగుణంగా జీవించవలసినటువంటి అవసరము మనకున్నదని ఆ ప్రభు ఇచ్చినటువంటి చట్టముల గురించి, నిబంధనల గురించి మనకు ప్రబోధిస్తూ ఉన్నారు. ద్వితీయోపదేశ కాండములో మరొక వాక్యాన్ని చాలా కఠినంగాను సుస్పష్టంగాను ఆ ప్రభు తెలియచేస్తూ ఉన్నారు. 11వ అధ్యాయము 26వ వాక్యము నుంచి 28వ వాక్యము వరకు. ఈ దినము నేను మీ ముందు ఒక దీవెనను, ఒక శాపమును పెట్టుచున్నాను. నేను ఈ దినము నీకు విధించిన నీ దేవుని చట్టములను పాటించిన ఎడల మీకు దీవెనలు లభించును. మీరు మీ దేవుని చట్టములను పాటింపక నేను చూపించిన మార్గము నుండి తప్పిపోయిన ఎడల మీకు శాపము తలుగును అని చెప్పి ఆ ప్రభు చాలా స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నాడు. ద్వితీయోపదేశ కాండము మోషే ప్రవక్త ద్వారా మనకు ఈ యొక్క ప్రవచనాన్ని తెలియచేస్తూ ఉన్నాడు. శాపము గురించి మరియు దీవెన గురించి తెలియచేస్తూ ఉన్నారు. ఆ ప్రభు యొక్క మార్గములను మనం అనుసరించినట్లయితే, ఆయన యొక్క మాటలను లేదా ఆయన చూపించినటువంటి నియమ నిబంధనలను తూచా తప్పకుండా మనం పాటించినట్లయితే
మనకు కావలసినటువంటి దీవెన, ఆశీర్వాదము, అనుగ్రహం అనేటువంటిది లభిస్తుంది అని చెప్పి తెలియజేస్తున్నాడు. ఆయన యొక్క చట్టములను నీకు ఎరిగి కూడా, ఆయన యొక్క నిబంధనలను నువ్వు ఎరిగి కూడా, ఆయన యొక్క మార్గాన్ని ఎరిగి కూడా నీవు తృణీకరించినట్లయితే, దానికి అనుగుణంగా నీవు జీవింపకుండా ఉన్నట్లయితే తగినటువంటి శాపము కూడా నీ దగుతుంది అని చెప్పేసి చాలా స్పష్టంగా ప్రభు ఈనాడు సిరాకు రాసినటువంటి గ్రంథము ద్వారా మనం ఏ విధంగా దేవుని యొక్క మార్గంలో నడవాలి అన్నటువంటి విషయాలను తెలియచేస్తూ ఉన్నాడు. 3వ పట్టణాన్ని చూసినట్లయితే యేసు ప్రభు యొక్క ప్రవర్తన అక్కడ మనకు కనిపిస్తూ ఉన్నది. ప్రభు యొక్క ప్రవర్తన గురించి విశ్లేషించేటువంటి గొప్ప వాళ్ళం మనము కాదు, కానీ మనము దేవుని యొక్క వాక్యాన్ని తరచుగా చదువుతూ ఉన్నట్లయితే, దేవుని యొక్క వాక్యము గురించి మనము తరచుగా ధ్యానిస్తున్నట్లయితే కొన్ని విషయాలను ప్రభువు ఉల్లంఘించినట్లుగా కూడా మనకు బోధపడుతూ ఉంటుంది. ఈనాడు 5వ అధ్యాయము 15వ వచనం నుంచి 37వ వచనం వరకు కూడా ఆయన అనేకమైనటువంటి హెచ్చరింపులు మనకు ఇస్తూనే ఉన్నాడు. అలా ఇచ్చినటువంటి వాటిలో మనం చూసినట్లయితే కొన్నిసార్లు ప్రభు చట్టానికి విరుద్ధంగా చెప్తున్నట్లు అనిపిస్తూ ఉంటుంది. ఈనాడు మనం చదివినటువంటి వాక్యం కాదండి, ఆయన ప్రవచించినటువంటి మత్తయి, మార్కు మరియు యోహాను మరియు లూకా శుభవార్తలన్నిటిలో కూడా ప్రభువు పలికినటువంటి తన యొక్క నోటి ద్వారా ఉచ్చరించబడినటువంటి వాక్యాలను మనం కొన్ని ధ్యానించినట్లయితే అప్పుడప్పుడు మనకు అనిపిస్తూ ఉంటుంది ఈ యొక్క వాక్యాలు ఉల్లంఘించినట్లుగా, ధర్మ చట్టాన్ని ఉల్లంఘించినట్లుగా అనిపిస్తుంది. అవేమిటో కొన్ని క్షణాలు మనం ధ్యానిద్దాం. సబతు చట్టాన్ని ఉల్లంఘించి రోగులను స్వస్థపరిచినటువంటి వృత్తాంతాన్ని మనం చదువుతూ ఉన్నాం. అదేవిధంగా చేతులు కడుక్కోకుండా భోజనం చేసినటువంటి సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఇంకా సుంకర్లను, పాపులను చేరదలిచి వారికి తోడ్పడుతున్నటువంటి సన్నివేశాన్ని మనం వింటూ ఉన్నాం. మరి ఇవన్నీ కూడా ఈ విధంగా చూస్తే అవన్నీ కూడా ధర్మశాస్త్రాన్ని ఉల్లంఘించినట్లుగా అనిపిస్తూ ఉంటాయి. కానీ ఆ ప్రభు మనకు చాలా చక్కని వాక్యాన్ని 17 నుంచి 20 వాక్యాలలో తెలియచేస్తూ ఉన్నాడు. నేను ధర్మశాస్త్రమును ప్రవక్తల ప్రబోధమును రద్దు చేయవచ్చితనని తలంపవలదు. నేను వచ్చినది వానిని సంపూర్ణమనర్చుటకే గాని రద్దు చేయుటకు కాదు. పరలోక భూలోకములు గతించిన ధర్మశాస్త్రములు ఒక అల్పాక్షరమైనను ఒక పొల్లు అయినను వ్యర్థముగాక అంతయు నెరవేరునని నొక్కి ఒక్కానించుచున్నాను అని తెలియజేస్తూ, ధర్మశాస్త్ర బోధకుల కంటే, పరిసయ్యుల కంటే మీరు నీతిమంతమైన జీవితం జీవించిననే తప్ప పరలోక రాజ్యమున ప్రవేశింపరని చెప్పుచున్నాను అని పలుకుతూ ఉన్నాడు. మరి ధర్మశాస్త్ర బోధకుల చట్టం ఏమిటి? ఆ ప్రభు వ్యతిరేకిస్తుంది. ధర్మశాస్త్ర బోధకుల చట్టాన్ని ఆయన వ్యతిరేకిస్తున్నాడు. ఈ యొక్క మాటలను ఆలకిస్తున్నట్లయితే ధర్మశాస్త్ర బోధకుల కంటే, పరిసయ్యుల కంటే మీరు నీతిమంతమైన జీవితం జీవించడమే తప్ప పరలోక రాజ్యమున ప్రవేశించరు అని చెప్పినటువంటి ఈ యొక్క మాటలను చూసినట్లయితే ధర్మశాస్త్రాన్ని యూదులు 4 విధాలుగా అర్థం చేసుకున్నారు. మొట్టమొదటిది ఏమిటంటే 10 ఆజ్ఞలు. రెండవది ఏమిటంటే బైబిల్లో ఉన్నటువంటి మొట్టమొదటి 5 గ్రంథాలు. మూడవది ఏమిటంటే పాత నిబంధనలో ప్రవచింపబడినటువంటి ప్రవక్తల ప్రబోధాలు. నాలుగవది ఏంటంటే ధర్మశాస్త్ర బోధకుల చట్టం. ఈ మొట్టమొదటి మూడిటిని ప్రభు ఎక్కడా కూడా ఉల్లంఘించలేదు. 10 ఆజ్ఞలను ఆయన ఉల్లంఘించలేదు. బైబిల్ గ్రంథంలో ప్రవచించబడినటువంటి మొట్టమొదటి 5 గ్రంథాలను కూడా ఆ ప్రభు ఎక్కడా కూడా ఉల్లంఘించలేదు. ఆ తర్వాత ప్రవక్తల ప్రబోధాన్ని కూడా ఆ ప్రభు ఎక్కడా ఉల్లంఘించినట్లు, అనగా పాత నిబంధనలో ప్రవచించబడినటువంటి ప్రవక్తల ప్రబోధములను ఆ ప్రభు ఎక్కడా కూడా వ్యతిరేకించలేదు, ఉల్లంఘించలేదు. కానీ మనము విన్నటువంటి యొక్క మాటలు, రోగులను స్వస్థపరచడం కానీ, చేతులు కడుక్కోకుండా భోజనం చేయడం కానీ, సుంకర్లు పాపులను ఆయన చేరబెల్లడం కానీ, ఇవన్నీ కూడా దేన్ని ఉల్లంఘించినట్లంటే ధర్మశాస్త్ర బోధకుల చట్టాన్ని ఉల్లంఘించినట్లు. ఈ ధర్మశాస్త్ర బోధకులు, పరిసయ్యులు వీరందరూ కూడా 10 ఆజ్ఞలను, ప్రవక్తల ప్రబోధమును, మొట్టమొదట ప్రవచించబడినటువంటి 5 పుస్తకాలను లేదా 5 గ్రంథాలను వారిష్టమైనటువంటి రీతిలో దాన్ని వివరించి ప్రజలు మోయలేనన్నటువంటి నిబంధనలను, నియమములను వారిపై మోపారు. అటువంటి వాటిని ఆయన ఉల్లంఘించినట్లుగా మనకు కనిపిస్తూ ఉంటుంది. అందువలనే ఆ ప్రభు మనకు సుస్పష్టం చేస్తూ ఉన్నాడు, ఈ ధర్మ గ్రంథంలో ఉన్నటువంటి ఒక్క పళ్ళు కూడా
నెరవేరకుండా మానదు అని తెలియజేస్తున్నాడు. దేనిని కూడా ఆయన ఉల్లంఘించడానికి రాలేదు. కానీ ధర్మశాస్త్ర బోధకులు ఉన్నారే, వారు సొంత చట్టాలను ఏర్పరిచి ఉన్నారు. సొంతగా వారు కొన్ని విషయాలను వివరించి ఉన్నారు. అటువంటి వాటిని ఆయన ఉల్లంఘించాడు. ఉదాహరణకు మనందరికీ తెలుసు, సబత్ దినము పవిత్రమైనది అని తెలియచేస్తూ స్వస్థపరచుట కంటే, మనిషిని బాగుపరచుట కంటే, మనిషి యొక్క జీవము కంటే కూడా సాబత్తే గొప్పది అని చెప్పారు వారు. అటువంటి దానిని ప్రభు నిరాకరించారు. రెండవసారి ఆయన ఏమంటున్నాడు, చేతులు కడుక్కోకుండా భోజనం చేశారని చెప్పేసి ఈ యొక్క ధర్మశాస్త్ర బోధకులు పరిసయ్యులు అందరూ కూడా ఆయనను ఏలెత్తి చూపిస్తున్నప్పుడు ఆయన చాలా స్పష్టంగా తెలియజేస్తాడు, మనను మలినపరిచినటువంటిది మనలోనికి వెళ్ళేది కాదు, మన నుంచి వెలువడేటువంటిది మనలను మలినపరుస్తుంది అని చెప్పేసి ప్రభు మనకు తెలియచేస్తూ ఉన్నాడు. ఈ చట్టాలన్నీ కూడా ప్రభు 1-2 మాటల్లోనే పొందుపరుస్తూ ఉన్నాడు. 10 ఆజ్ఞలు కానీ, 5 పుస్తకాలు కానీ, మరియు ప్రవక్తల ప్రబోధం కానీ, వీటినన్నింటినీ కూడా రోమా రాసినటువంటి లేఖలో 13వ అధ్యాయం 10వ వాక్యంలో తెలియజేస్తున్నాడు పునీత పౌలు, ప్రేమ కలిగి ఉండుట ధర్మశాస్త్రమును నెరవేర్చుటయే అని చెప్తూ ఉన్నాడు. నీలో ప్రేమ కలిగి ఉంటే దేనికి నిదర్శనం అంటున్నాడు? ధర్మశాస్త్రాన్ని నెరవేర్చినట్లు అంటున్నాడు. ఆయన చెప్పిన ఇవన్నీ కూడా అదే కదా. ప్రభు ఏం చెప్తున్నాడు? 10 ఆజ్ఞలను 2 ఆజ్ఞలు అణిగి ఉన్నాయని చెప్పేసి 2 ఆజ్ఞలు ఇస్తూ ఉన్నాడు. ఒకటి, నీ దేవుడైనటువంటి యెహోవాను పూర్ణ ఆత్మతో, పూర్ణ శక్తితో, పూర్ణ బలముతో ఆయనను ఆరాధించమంటున్నాడు. రెండవది, నిన్ను నీవు ప్రేమించుకున్నట్లే నీ పొరుగువానిని ప్రేమించమంటున్నాడు. ఆ యొక్క 2 మాటలలో ఈ చట్టాలన్నింటినీ కూడా ఆయన ఇమిడ్చి ఉన్నాడు. అక్కడే మనకు చాలా సుస్పష్టం తెలియజేస్తున్నాడు. రోమా పౌరులకు రాసినటువంటి లేఖలో 13వ అధ్యాయం 8-9 వాక్యాలలో, నీ పొరుగువానిని నీ వలే ప్రేమింపుము అను ఒకే ఆజ్ఞయందు అణిగి ఉన్నవి అంటున్నాడు. ఇవన్నీ ఏమిటవి? వ్యభిచరింపకము, నరహత్య చేయకము, దొంగలింపకము, ఇతరుల సొత్తుకై ఆశపడకము అనేటువంటి ఈ యొక్క ఆజ్ఞలన్నిటిని కూడా ఎక్కడ ఉన్నాయట? నీ పొరుగు వానిని నీ వలే ప్రేమింపుము అనే ఒకే ఒక ఆజ్ఞలో అణిగి ఉన్నవి అని చెప్పేసి పునీత పౌలు ఈ యొక్క వాక్యాన్ని తెలియచేస్తూ ఉన్నాడు. ప్రభు అయినటువంటి క్రీస్తునాథుడు ఇంత గొప్ప నూతన చట్టాన్ని, ఒక అర్థవంతమైనటువంటి, అందరికీ కూడా అర్థం చేసుకొని అవలంబించగలిగేటువంటి ఒక చట్టాన్ని ప్రభు మనకిస్తూ ఉన్నాడు. ఈ చట్టాలన్నీ కూడా 10 ఆజ్ఞలు కానీ, 5 పుస్తకాలు కానీ, ఇంకా ప్రవక్తల ప్రబోధాలు కానీ, ఇవన్నిటిని కూడా ఈ 2 మాటల్లోనే ఇమిడ్చున్నాడు. ఇంకా చెప్పాలంటే ఒకే ఒక మాటలో, అదేమిటంటే నీ పొరుగు వాని నీ వలే ప్రేమింపుము అనే దానిలో ఆయన ఇమిడ్చి ఉన్నాడు. ప్రభు మన నుంచి కోరుతూ ఉన్నది మన యొక్క హృదయాన్ని ఆయనకు దూరంగా ఉంచి మనం ఎన్ని పనులు చేసినా సరే, ఎన్ని కట్టడలు పాటించినా సరే లాభం లేదు అని చెప్తూ ఉన్నాడు. నీ యొక్క హృదయాన్ని ఆయనకు దగ్గరగా ఉంచుకోమంటున్నాడు. నీ యొక్క హృదయంలో ఆయనను నిలుపుకోమంటున్నాడు. నీ యొక్క హృదయంలో ఆయనను ప్రతిష్ఠించుకోమని చెప్పేసి ప్రభు తెలియచేస్తూ ఉన్నాడు. చేతులు శుభ్రంగా ఉంటే సరిపోదు, నీ యొక్క హృదయం కూడా శుభ్రంగా ఉండాలి అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాడు. ప్రభు కొన్ని విషయాలను మనకు తెలియచేస్తూ కోపం గురించి చాలా సుస్పష్టంగా ప్రబోధిస్తాం. వ్యభిచారం గురించి మరియు కోపం గురించి, 2 విషయాల గురించి ప్రభు మనకు చాలా చక్కగా తెలియజేస్తూ ఉన్నాడు. 5వ అధ్యాయం 22వ వాక్యంలో, తన సోదరునిపై కోపపడవాడు తీర్పునకు గురి అగును అని చెప్తూ ఉన్నాడు. అయితే ఇక్కడ యేసు పలుకుతున్నటువంటి మాటలు, ఇక్కడ కోపం అంటే క్షణభంగురమైనటువంటి ఆవేశం కాదు. అప్పుడప్పుడు మానవ యొక్క ఉద్రేకం వలన క్షణభంగురమైనటువంటి ఒక ఉద్రేకతను మనం కలిగి ఉంటాం. అది వెంటనే చల్లారిపోతుంది. ఆ ఉద్రేకం అనేటువంటిది వెంటనే చల్లారిపోతుంది. కానీ కోపం అంటే మన యొక్క హృదయంలో ఉండేటువంటి క్రోధం గురించి తెలియజేస్తున్నాడు. మన యొక్క హృదయంలో ఒక క్రోధం అనేటువంటిది ఉంటుందట. ఆ క్రోధం గురించి తెలియజేస్తున్నాడు. అది ప్రతీకారాన్ని కోరేటువంటి కోపం. మనకు అట్టి కోపం పనికి రాదు అని చెప్పేసి ప్రభు తెలియజేస్తున్నాడు. ప్రతీకారం తీర్చుకోవాలి అనేటువంటి కోపం నీకు పనికి రాదు అంటున్నాడు. అది ఎవరికి కూడా, ముఖ్యంగా కథోలికలమైనటువంటి మనకు అది పనికి రాదు అంటున్నాడు. అది నీలో శాంతింపనటువంటి కోపం, సమాధానపరచనటువంటి కోపం, ఎదుటివాడి నాశనాన్ని కోరుకునేటువంటి కోపం. అటువంటి కోపము నిన్ను తప్పనిసరిగా శాపగ్రస్తుడినే చేస్తుంది, కానీ దీవెనవంతుడు అతను చేయదని చెప్పేసి
ప్రభు మనకు చాలా స్పష్టంగా తెలియచేస్తూ ఉన్నాడు. మరొక విషయాన్ని చూసినట్లయితే వ్యభిచారం గురించి తెలియచేస్తూ 5వ అధ్యాయం 27-28 వాక్యాల్లో ఈ విధంగా పలుకుతున్నాడు. వ్యభిచరింపరాదు అను శాసనము మీరు విని ఉన్నారు కదా, కానీ ఇప్పుడు నేను నొక్కి ఒక్కానించినదేమనగా, కామేచ్ఛతో పరస్త్రీ పరికించు ప్రతి వ్యక్తి ఆమెతో మనసును వ్యభిచరించినట్లే అని వాక్యాన్ని సుస్పష్టంగా మనకు తెలియచేస్తూ ఉన్నాడు. వీటినన్నింటినీ కూడా అష్టభాగ్యాల ద్వారా గొప్ప వాక్యాన్ని మనకు తెలియచేస్తూ, నిర్మల హృదయులు ధన్యుడు, వారు ఏం చేస్తారు? దేవుణ్ణి దర్శిస్తారు అని చెప్తున్నాడు. నిర్మల హృదయులు ధన్యుడు, వారు దేవుణ్ణి దర్శిస్తారు అని చెప్పి తెలియచేస్తున్నాడు. మనం చదివినటువంటి విన్నటువంటి యొక్క వాక్యంలో క్రైస్తవ జీవితం బయట ప్రదర్శన కాదు, అది లోపలి పరివర్తన అని చెప్తున్నాడు. అంతర్గతమైనటువంటి పరివర్తన. బయటకి మాటలు మాత్రం చాలా చక్కగా వల్లిస్తూ ఉంటాం, లోపల మాత్రం చాలా విషం కక్కుతూ ఉంటాం అన్నమాట. అది ఎవరికీ సాధ్యం కాదు, మనుషులకే సాధ్యం. లోపల మాత్రం చక్కగా చిరునవ్వు నవ్వుతూ చాలా సంతోషంగా ఆహ్లాదంగా మాట్లాడుతూ ఉంటాం కదా, కానీ లోన మాత్రం చెప్పనక్కర్లేదన్నమాట ఆ పదాలను. అంతగా మనసు ఆలోచిస్తూనే ఉంటుంది, అంతగా ఆలోచిస్తున్నాడు. నువ్వు చెప్పేది చూసేది ఒకటి, నీ ఆలోచన మరొకటి. అంత ఆలోచన శక్తిని ఆ దేవాది దేవుడు మనిషికే ప్రాప్తించాడు, మనిషికే కలుగ చేశాడు. ఆ కలుగ చేసిన దాన్ని దుర్వినియోగపరుచుకుంటూ ఉంటాం. అందువల్లనే ప్రభు చాలా స్పష్టంగా మనకు తెలియచేస్తూ ఉన్నారు కొన్ని విషయాలను. ఆయన ఏమంటున్నాడంటే, దేవుడు మనపై ఏది కూడా బలవంతం చేయను అని చెప్తున్నాడు. నీ పైన నేను ఏది కూడా బలవంతం చేయను, నీకు స్వేచ్ఛనిచ్చాను. నన్ను అనుసరించడానికి స్వేచ్ఛనిచ్చాను, నన్ను తృణీకరించడానికి కూడా నీకు స్వేచ్ఛనిచ్చాను. నన్ను అనుసరించినట్లయితే నా దీవెన నీదవుతుంది, నన్ను తృణీకరించినట్లయితే నా శాపము కూడా నీదవుతుంది అని. ఆయన స్పష్టత లేకుండా ఏది మాట్లాడలేదు, సుస్పష్టంగా అందరికీ అర్థమయ్యేటువంటి విధంగా తెలియజేస్తున్నాడు. నీ పైన నేను ఏది బలవంతం చేయటం లేదు, నీకు స్వేచ్ఛనిచ్చాను. నీ స్వేచ్ఛనిచ్చినటువంటి ఆ స్వేచ్ఛను సద్వినియోగపరచుకొని నేను చూపించినటువంటి ఇచ్చినటువంటి మార్గంలో చట్టాలను అనుసరించి జీవించాలనుకుంటావా, తప్పనిసరిగా నా యొక్క దీవెన నీదవుతుంది. దాన్ని తృణీకరించాలనుకుంటున్నావా, తప్పనిసరిగా దానికి వచ్చేటువంటి శాపము కూడా నీదవుతుంది అని చెప్పేసి ద్వితీయోపదేశ కాండంలో మరొకసారి తెలియచేస్తూ ఉన్నాడు. నియమాలు నీ ముందుంచున్నాడు, ఎంపిక నీ ఇష్టం. నియమాలన్నీ కూడా మన ముందుంచాడు. బైబిల్ గ్రంథం ద్వారా మనం చదువుతూ ఉన్నది, ప్రతిరోజు చదివేటువంటి ప్రతి వాక్యం కూడా ఏదో ఒక నియమమును నిబంధనను మన ముందుంచుతూనే ఉన్నది, ఒక వాగ్దానాన్ని మనకిస్తూనే ఉన్నది. ఆ నియమాన్ని నీకు ఇచ్చాను, దాని యందు నడవాలా లేదా, దాన్ని ఎంపిక చేసుకోవాలా లేదా, ఏది ఎంపిక చేసుకోవాలనేటువంటిది నీ ఇష్టం. ఆ స్వేచ్ఛ కూడా నీకే ఇచ్చానంటున్నాడు. మార్గం చూపించాను, దానిలో నడవాలా వద్దనేటువంటిది కూడా నీ ఇష్టం. యేసు మార్గాన్ని చాలా ఇరుకైనటువంటి మార్గంగా మనకు ప్రవచనం ద్వారా చూపించున్నాడు. ఆ మార్గంలో నడవాలా వద్దా అనేటువంటిది కూడా నీ ఇష్టం. ప్రియ సహోదరి సహోదరుల, చివరిగా నేను చెప్పాలనుకుంటున్నది, ప్రభు మన నుంచి కోరుతున్నది మన యొక్క హృదయం కానీ మన యొక్క బాహ్య ప్రదర్శన మాత్రం కానే కాదు. ఆ యొక్క హృదయంలో ప్రభు అయినటువంటి క్రీస్తుని ప్రతిష్ఠించుకోవడానికి మనమందరం కూడా ప్రయాసపడదాం. అటువంటి అనుగ్రహాలను మనపై కుమ్మరించమని ఆ ప్రభువుని ఈ యొక్క దివ్య బలిలో ప్రార్థించి వేడుకుందాం.